ఈరోజు నాగోలు శుభం ఫంక్షన్ హాల్లో ఆయిల శంకర్ గారికి మా కుల వ్యక్తి ఆదిలాబాద్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే అతనిని మేమందరం మా కులం తరపున సన్మానించుకోవాలని చెప్పి ఇక్కడ ప్రోగ్రాం చేయడం జరిగింది. దాని ఆ ప్రోగ్రాంకు సన్మానం గ్రహీత అదేవిధంగా ఆత్మీయునిగా ఈటెల రాజేందర్ని పిలుచుకోవడం జరిగింది. ఆయనను కూడా సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఒక బీసీ కులంలో బుట్టి బీసీకి ఏదన్నా చేయాలనే తపనతో ఒక 20-30 ఏళ్ళ నుంచి ఆయనను చూసడం జరుగుతుంది. ఎక్కడ చూసినా మచ్చలేని మనిషిగా మాకు అనిపించి ఈరోజు సెంట్రల్ ఎలక్షన్లో మల్కాజ్గిరి స్థానం బీజేపీ తరపున ఆయనకు ఇవ్వడం జరిగింది. దాని విషయంలో ప్రజలందరికీ సోదరులందరికీ విన్నపం ఏంటంటే, ఒక మంచి వ్యక్తి, మన అభినవ సంబంధం ఉన్న వ్యక్తి, అతనికి మన తరపున గట్టిగా నిలబడి ఓట్లేసి గెలిపించి పార్లమెంటుకు పంపించాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుతూ అందరూ కూడా మా మాటను మన్నించి నాకు సహాయ సహకారాలు అందించి గెలిపించగలని చెప్పి ప్రార్థన చేస్తుంది. బీజేపీ తరఫున మన అల్లం నాగరాజు సార్ వాళ్ళకి కంపల్సరీ మన ఖమ్మం తరఫున కానీ ఇంకా లేదంటే వరంగల్ సైడ్ కానీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తప్పకుండా మనం గెలిపించవలసిన బాధ్యత మన పెరిక వాళ్ళందరికీ కూడా ఉన్నది. ఎందుకంటే మన పెరికలో కూడా చాలామంది మోమాటపడే వ్యక్తులు ఉన్నారు ముందుకు రావడానికి కూడా. కానీ నాగరాజు సార్ మాత్రం ప్రతి సోషల్ మీడియాలో కానీ లేదంటే బయట కానీ మొత్తం దేంట్లో కూడా సోషల్ వర్క్ చేసుకుంటూ కూడా ముందుకు రావడం జరుగుతుంది. నేను కూడా సార్ని సోషల్ మీడియాలో పరిచయం చేసుకొని సార్ తోటి చేయి కలిపి నేను ముందుకు నడవాలని కూడా కోరుకుంటున్నాను సార్ వాళ్ళతో. జై శ్రీరామ్, జై హింద్. ఆధ్వర్యంలో ఈరోజు శుభం ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. దీనికి ఏకైక వ్యక్తిగా శాసనసభలో అడుగుపెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పాయల్ శంకర్ గారిని సన్మానించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి రాజేందర్ గారిని, ఊర నర్సయ్య గారిని కూడా ఇద్దరిని కూడా వారికి మద్దతు తెలపడానికి పెరిక సంఘీయులందరూ కూడా మరి వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17 మందిని ఇవాళ మద్దతు తెలుపుతూ ఒక తీర్మానం చేయడం జరిగింది. ఏ పరిస్థితుల్లో కూడా మోదీ గారి గవర్నమెంట్ మరొకసారి రావాలని చెప్పి ఆశిస్తూ భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతు తెలియడానికి ఇవాళ ఈ సమ్మేళనం కొనసాగింది.